హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. అందరూ సర్ప్రైజ్ అయ్యారా? ఎప్పుడు ఎవరు కనిపించరు వీడియోలో. ఓన్లీ కార్డ్సే కనిపిస్తాయి. ఈసారి నేను కనిపిస్తున్నాను. బట్ తప్పట్లేదు, రావడం జరిగింది. ఎందుకు అనంటే నేను చెప్పే కంటెంట్ అన్నది చాలా మందికి రీచ్ అవ్వాలి. అది చాలా ఇంపాక్ట్ కలగజేయాలని చెప్పి నేను వీడియో ముందుకు రావడం జరుగుతుంది. టారో రీడింగ్ కి కార్డ్స్ కనిపిస్తే సరిపోతుంది. బట్ నేను ఇప్పుడు చెప్పే టాపిక్స్ నేను కనిపిస్తూ చెప్పితే అది చాలా మందికి చేరుతాయి, చాలా మంది అర్థం చేసుకోగలరు అనే ఒక ఇంటెన్షన్ తో మాత్రమే వీడియో ముందుకు రావడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. మీ సపోర్ట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే లైక్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ లైక్ ఎందుకు అని అంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది. అండ్ ఈ రోజు నేను టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా సరే మేనిఫెస్టేషన్ క్లాసెస్ తీసుకోవాలి అంటే, నాతో వర్క్ చేయాలని అంటే మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. వీడియో స్టార్టింగ్ లో నెంబర్ ఉంటుంది, ఆ డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. ఓకే, నేను మీకు పర్సనల్ గా కూడా మేనిఫెస్టేషన్ సెషన్స్ అయితే ఇస్తాను. బట్ ఇందులో చూసి ఫాలో అయినా మీకు సరిపోతుంది. బట్ ఎవరైనా కొంతమంది వాళ్ళకి ఏంటంటే దగ్గరుండి చెప్తే గానీ అర్థం అవ్వదు. అలా ఎవరైనా క్లాసెస్ కావాలి అనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు. అలాగే టారో రీడింగ్ కి కూడా ఎవరైనా కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే మీ ఐడెంటిటీయే మీ రియాలిటీ. ఎస్, ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్ టు రియాలిటీ. అండ్ మీరు ఏం ఆలోచిస్తారో అదే మీ జీవితం. ఇప్పుడు ఏంటన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐడెంటిటీ అంటే మిమ్మల్ని మీరు ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నారు, యాజ్ ఎ స్ట్రాంగ్ పర్సన్ కింద ఆర్ యాజ్ ఎ వీక్ పర్సన్ కింద. అది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు మిమ్మల్ని ఎలా ఐడెంటిఫై చేసుకుంటారో అలాంటి సర్కమ్స్టాన్సెస్ మీ లైఫ్లోకి వస్తాయి, అలాంటి పీపులే మీ లైఫ్లోకి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మిమ్మల్ని నేను ఒక వీక్ పర్సన్, నేను ఏమీ సాధించలేను, లేదా నేను ఎమోషనల్లీ వీక్, ఇలా కొన్ని మీరే పెట్టుకుని నేను ఇది అని మీరు ఐడెంటిఫై చేసుకుంటున్నారు కదా. సో అలాంటివి వస్తాయి. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఓవర్కమ్ చేయలేరు, మీరు చాలా వీక్ అయిపోతూ ఉంటారు, డిప్రెస్ అయిపోతూ ఉంటారు. బట్ అగైన్ అనదర్ ఎగ్జాంపుల్, నేను చాలా స్ట్రాంగ్ పర్సన్, సక్సెస్ఫుల్ పర్సన్, రిచ్ పర్సన్ అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో దానికి తగ్గట్టు సర్కమ్స్టాన్సెస్, దానికి తగ్గట్టు పీపుల్ మీ లైఫ్లోకి వస్తారు. అండ్ ఏదైనా ఒక సిచ్యువేషన్ వస్తే మీరు దాన్ని బాగా హ్యాండిల్ చేయగలుగుతారు, మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. బికాస్ ఇది మీ మైండ్ సెట్. మీరు మిమ్మల్ని ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నారు అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే ఇక్కడ ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్ టు రియాలిటీ. మీరు మీ ఐడెంటిటీ మార్చుకుంటే మీ రియాలిటీ మారుతుంది. ఇక్కడ మార్చుకోవాల్సిన ఐడెంటిటీ విత్ ఇన్ యూ. అంటే మీరు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసుకుంటున్నారు, మీరు మిమ్మల్ని ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నారు. ఎవరు మిమ్మల్ని ఎలా ఐడెంటిఫై చేసినా మీకు అనవసరం. వాళ్ళు మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా అనవసరం. బట్ మీరు మీతో ఎలా ఉంటున్నారు, మీరు మిమ్మల్ని ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నారు అన్నది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది చేసే తప్పు ఏంటంటే వాళ్ళు నన్ను ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నారు, వాళ్ళ కళ్ళల్లో నేను వర్తబుల్లా కాదా, వాళ్ళు నన్ను వర్తిగా చూస్తున్నారా లేదా. నో, మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు అన్నది మాత్రమే ఇంపార్టెంట్ అండి. సో మీరు మిమ్మల్ని ఎలా చూసుకుంటారో రియాలిటీ అలాగే షిఫ్ట్ అవుతుంది. ఫస్ట్ మీ వితిన్, మీ లోపల మీలో జరిగేది, మీరు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు, మీరు మిమ్మల్ని ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నారు, అదే ఫిజికల్ రియాలిటీ కింద షిఫ్ట్ అవుతుంది. దీన్నే లా ఆఫ్ ఎజంప్షన్ అని కూడా అంటారు. ఈ టాపిక్ ని మనకి ఫస్ట్ నెవిల్ గాడెడ్ అన్న ఆయన ఇన్వెంట్ చేశారు. దాని తర్వాత చాలా మంది చేశారు. ఎస్, నేను కూడా దీని మీద ప్రాక్టికల్స్ చేసి నాకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు చెప్తున్నాను. లా ఆఫ్ ఎజంప్షన్ అంటే నథింగ్ బట్, ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ కాదు, బట్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కింద అవ్వాలి అనుకుంటున్నారు. సో ఇక్కడ మీరు ఏం చేసుకుంటున్నారు, ఎజ్యూమ్ చేసుకుంటున్నారు. అంటే లా ఆఫ్ ఎజంప్షన్, ఒక ఎజంప్షన్ క్రియేట్ చేసుకుంటున్నారు. లైక్ నేను ఇప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్ని. సో అలా అనుకున్నప్పుడు మీకు ఒక పాజిటివ్నెస్ వస్తుంది, ఒక ఫీలింగ్ వస్తుంది. ఓకే, సో అజంప్షన్ మీరు అలా అనుకుంటూ ఉన్నప్పుడు అది రియాలిటీ కింద మారుతుంది. బట్ ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సింది రెండే, కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లైన్. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీది ఓల్డ్ ఐడెంటిటీ ఒకటి ఉంటుంది, న్యూ ఐడెంటిటీ ఒకటి ఉంటుంది. సో మీరు ఎక్కువ న్యూ ఐడెంటిటీతో మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకోవాలి. లైక్ మీరు ఓల్డ్ గా ఉన్నప్పుడు మీరు సక్సెస్ఫుల్ కాదు, మీరు ఓల్డ్ ఐడెంటిటీ అయినప్పుడు. బట్ ఇప్పుడు కొత్త ఐడెంటిటీ ఏంటి, సక్సెస్ఫుల్. సో మీరు ఎక్కువ ఆలోచించేటప్పుడు న్యూ ఐడెంటిటీ నుంచే ఆలోచించాలి. ఒకవేళ నిజంగా మీరు ఆ పర్సన్ అయితే ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఆలోచిస్తారు, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్. నిజంగా మీరు సక్సెస్ఫుల్ అయితే మీ ఆలోచనలు ఎలా ఉంటాయి, పాజిటివ్గా ఉంటాయి, మీరు చాలా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆలోచిస్తారు. ఇలా ఆలోచించాలి. బట్ సమ్ టైమ్స్ మీ ఓల్డ్ ఐడెంటిటీ కూడా మీకు వస్తూ ఉంటుంది. బికాజ్ మన హ్యూమన్స్ కాబట్టి 24/7 ఎవరు అలా ఉండలేరు. బట్ ఎప్పుడైనా నెగిటివ్ వచ్చినప్పుడు, మీ ఓల్డ్ సెల్ఫ్ ఆర్ ఓల్డ్ ఐడెంటిటీ వచ్చినప్పుడు మీరు దానికి రియాక్ట్ అవ్వకండి, జస్ట్ రెస్పాండ్ అవ్వండి. లేదా
వదిలేయండి. ఆ థాట్స్‌ని పట్టుకొని ట్రిగ్గర్ అవ్వద్దు. బికాజ్ మీరు ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతారో, మీరు మళ్ళీ ఓల్డ్ ఐడెంటిటీకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. వెరీ, వెరీ సింపుల్. మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అది మీ న్యూ ఐడెంటిటీ. దాని గురించి పాజిటివ్‌గా ఆలోచించండి. ఆల్రెడీ అది అచీవ్ చేసినట్టు ఆలోచించండి. అది రిలేషన్‌షిప్ అయినా, కెరియర్ అయినా, మనీ అయినా ఏదైనా సరే. రిలేషన్‌షిప్ వైస్ కూడా ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేస్తారు. చాలామంది ఎక్స్ మేనిఫెస్ట్ చేయగలమా లేదా అంటే చేయొచ్చు. బట్ అది వర్తబుల్లా కాదన్నది మీరు ఆలోచించుకోవాలి. బికాజ్ మీరు అక్కడ టైం పెడతారు, ఎనర్జీ పెడతారు. బట్ అదే మీ సక్సెస్ అయితే, మనీ, కెరియర్ అయితే అది మీకు వర్తబుల్. రిలేషన్షిప్స్ కూడా వర్తబుల్ నేను కాదన్ను. సో దాన్ని కూడా నేను ఓకే, నాకు అది వర్తబుల్ ఉన్నప్పుడు మీరు ఎఫర్ట్స్ పెట్టండి, టైం పెట్టండి, ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ సెట్ అండి. సో మీరు మేనిఫెస్ట్ చేయాలని గట్టిగా అనుకోవాలి. ఒక క్లియర్ ఇంటెన్షన్ ఉండాలి. అంటే మీకు ఒక క్లారిటీ ఉండాలి. మీరు ఏది మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటున్నారు, ఎలాగా అంటే మీకు ఒక క్లారిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జాబ్ మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఎలాంటి జాబు, ఎలాంటి కంపెనీ, ఎంత శాలరీ. సో ఇదంతా ఒక క్లియర్గా ఒక ఇంటెన్షన్గా చేయడం. లేదా ఒక జాబ్ అనుకుంటే అది ఏ జాబు అంటే ఏ ఫీల్డ్లో, సాఫ్ట్వేరా లేకపోతే వేరే ఏదైనా జాబా, ఎంత శాలరీ. సో క్లారిటీగా ఉండాలి అండ్ క్లియర్ ఇంటెన్షన్ ఉండాలి. దాని తర్వాత మీరు ఏ ఐడెంటిటీతో అయితే ఐడెంటిఫై చేయాలి అనుకుంటున్నారో దాని మీద మీరు వర్కౌట్ చేయాలి. అంతే, వెరీ సింపుల్. ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి మనల్ని అంటే టూల్స్ ఉన్నాయి. అగైన్ విజువలైజేషన్, అఫర్మేషన్స్, స్క్రిప్టింగ్. ఒక జర్నల్ తీసుకోండి, డైలీ డేట్ వేసుకోండి, రాసుకోండి. లైక్ ఫస్ట్ గ్రాటిట్యూడ్, మీకు ఏదైతే ఉన్నాయో మీ లైఫ్లో దాని గురించి గ్రేట్ఫుల్గా ఒక 4 స్టెప్స్ రాసుకోండి. దాని తర్వాత ఓకే, నేను లైఫ్లో ఇది చాలా అచీవ్ చేశాను, ఐఎమ్ సో హ్యాపీ అని రాసుకోండి. అంతే. దెన్ మీ డైలీ రొటీన్ మీరు ఫాలో అవ్వండి. అలా ఒక 21 డేస్ 41 డేస్ చూడండి, ఖచ్చితంగా మీ లైఫ్లో చేంజెస్ వస్తాయి. ఓకే, 41 డేస్ 42 డేస్ అలా పడుతుందా అంటే బికాజ్ మీరు నెగిటివ్ థింకింగ్లో ఉండి మీకు ఈ కాన్సెప్టే కొత్త అయినప్పుడు పడుతుంది. బికాజ్ నేను స్క్రిప్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు నా రిజల్ట్ రావడానికి 6 months పట్టింది. టు బీ హానెస్ట్, నాకు 6 months పట్టింది. బట్ విజువలైజేషన్కి నాకు 2 to 3 months పట్టింది. అండ్ అఫర్మేషన్స్కి డేస్, వీక్స్ ఆర్ డేస్, దట్స్ ఆల్. నేను ఇప్పుడు పెద్దగా ఏమి చేయను. లైక్ ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే, గట్టిగా అనుకుంటే నాకు అయిపోతుంది. బికాస్ నాకు అలా అయ్యింది. బికాజ్ నేను 7 years నుంచి మేనిఫెస్టేషన్ జర్నీలో ఉన్నాను. నాకు ఎలా ఫీల్ అవ్వాలి, ఎంతవరకు ఫీల్ అవ్వాలి, నెగిటివ్ థింకింగ్ ఎలా రియాక్ట్ అవ్వకుండా ఉండాలి, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నాకు ఈజీ అయ్యింది. అయినప్పటికీ నేను ఇప్పటికీ కంటెంట్ చూస్తూనే ఉంటాను. ఎక్కడో ఒక కొత్త పాయింట్ తెలుస్తుంది కదా అని యూట్యూబ్లో. నాకన్నా ఇంకా ఎప్పటి నుంచో జర్నీ వీడియోస్ ఉంటాయి కదా, ఎక్స్పెషల్లీ మేనిఫెస్టేషన్ సంబంధించి ఇంకా చూస్తూ ఉంటాను. బికాజ్ ఇంకా నాకు నేర్చుకోవాలని ఇష్టం. సో అదే చెప్తున్నాను. ఈ సబ్జెక్ట్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ ఒకటి మీ గోల్ ఏంటని ఫిక్స్ అవ్వడం అండ్ ఒక న్యూ ఐడెంటిటీ సెలెక్ట్ చేసుకోవడం, దానికి సంబంధించి అఫర్మేషన్స్ కానీ విజువలైజేషన్స్ కానీ చేసుకోవడం. అంతే, వెరీ, వెరీ సింపుల్. కన్సిస్టెంట్గా చేయాలి, డిసిప్లైన్గా చేయాలి. అండ్ రోజులో ఎంత నెగిటివ్ థింకింగ్ చేస్తున్నారు, దానికి ఆపోజిట్ అది చేస్తున్నారా లేదా. ఈ రోజు ఎక్కువ చేశారు, ఓకే వదిలేండి. నెక్స్ట్ డే ఎంత చేశారు, దానికన్నా తక్కువ చేశారా లేదా, ఇంప్రూవ్మెంట్ అన్నది ఉండాలి. ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేస్తారు. అండ్ మీ గురించి మీరు చాలా పాజిటివ్గా కొన్ని అఫర్మేషన్స్ అనుకోవాలి. సెల్ఫ్ కాన్సెప్ట్, లైక్ నేను అన్నిటికీ వర్తబుల్. ఓకే, నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్ అందరికీ, నేను చాలా ఇంపార్టెంట్, నేను లైఫ్లో ఏదైనా సాధించగలను, ఐఎమ్ వర్తబుల్. సో మీరు ఇలాంటి అఫర్మేషన్స్ అనుకోవడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్కి మీరు కొన్ని పాజిటివ్ ఇన్పుట్స్ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం పీపుల్, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు. ఇందులోని మీరు మిమ్మల్ని తక్కువ చేసి చూడొద్దు. మీకు సెల్ఫ్ కాన్సెప్ట్ అఫర్మేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవి కూడా చేయండి. రోజుకి 5 to 10 minutes చాలు అవి. ఇది అంటే మార్నింగ్ 10 minutes, ఆఫ్టర్నూన్ 10 minutes, నైట్ పడుకునే ముందు 10 minutes చేయండి. మీరు అడిగితే నన్ను ఎప్పుడెప్పుడు చేయాలని అంటే, విజువలైజేషన్ అయినా, స్క్రిప్టింగ్ అయితే రోజుకి ఒకసారి సరిపోతుంది. అఫర్మేషన్స్ అయితే మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేయండి. అది మీరు రోబోటిక్గా చేస్తారా, ఫీల్ అయి చేస్తారా, మీ ఇష్టం. అండ్ విజువలైజేషన్ మీరు చేసేటప్పుడు ఫీల్ అయి చేస్తే చాలా ఇంపాక్ట్ ఉంటుంది మీ మైండ్ మీద. రాసేటప్పుడు కూడా ఫీల్ అవుతూ రాయండి. స్క్రిప్టింగ్ చేసేటప్పుడు కూడా లైక్ మీరు నిజంగా సక్సెస్ఫుల్ అయితే ఎలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఆ ఫీలింగ్. ఓకే, అండ్ మిగతా టైంలో మీరు అనుకున్నది జరిగితే ఎలా ఉంటారు, చాలా కామ్గా ఉంటారు, చాలా పీస్ఫుల్గా ఉంటారు. అది ఇంపార్టెంట్. మీరు అది క్యారీ చేయగలుగుతున్నారా లేదా. ఫస్ట్లో ఎవరు క్యారీ చేయలేరు, నేను కూడా. అది మీకు టైం పడుతుంది. బికాజ్ నేను నా మేనిఫెస్టేషన్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు అన్ని టెస్ట్ చేయడానికి స్టార్ట్ చేశాను, టు బీ హానెస్ట్. బికాజ్ నేను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యి
కొన్ని ప్రిలిమ్స్ అయినాయి, మెయిన్స్ అవ్వలేదు, బ్యాంక్ ఎగ్జామ్స్. దాని తర్వాత నేను ఏంటి అని చూడగానే నాకు ఈ యూట్యూబ్ లో కంటెంట్ కనిపించగా నేను ప్రతిదీ టెస్ట్ చేశా. బికాజ్ మనం ఏది నమ్మం కదా, చదువుకున్నాం అంటే ప్రతిదానికి లాజిక్ అడుగుతాం. సో నేను టెస్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన రిజల్ట్స్ కి ఓకే ఇది వర్క్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఇది ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట నిజం ఉంటుందని నేను టెస్ట్ చేశాను. నాకు అన్ని రిజల్ట్స్ వచ్చాయి. సో యూనివర్స్ అంటారు కొంతమంది ఏంజల్స్ అంటారు, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ మైండ్. నేను అంటాను ఇది మీ మైండ్. యూనివర్స్ కూడా మీరు చెప్పింది వింటది. మీకు అంత పవర్ ఉంది. యూనివర్స్ మీరు బెగ్ చేయవలసిన అవసరం లేదు. థ్యాంక్స్ చెప్పడం వేరు, బెగ్ చేయడం వేరు. మీరు థ్యాంక్స్ చెప్పండి, బట్ బెగ్ చేయొద్దు, అడగండి. మనం మన అమ్మని ఎలా అడుగుతాం, అమ్మ నాకు ఇది కావాలని బెగ్ చేయం కదా, అంతే యూనివర్స్ని కూడా, లేదా నేచర్. మీరు బెగ్ చేయాల్సిన అవసరమే లేదు. యు ఆర్ కేపబుల్, యు ఆర్ మోర్ దాన్ కేపబుల్. మీకు తెలియదు ఆ విషయం, మీ మైండ్ ఎంత పవర్ఫుల్ అన్నది. నెమ్మదిగా జర్నీ స్టార్ట్ చేయండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను, బికాజ్ నా ప్యాషన్ ఇది. టారో రీడింగ్స్ కూడా ఒక రోజు అదే, ఒక రోజు ఇది కూడా అప్లోడ్ చేస్తాను, బికాజ్ చాలా మంది దానికి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. బట్ ఈ వీడియోస్ కంపల్సరీ లైక్ ఇవ్వండి, ఒక కమెంట్ ఇవ్వండి. చాలా మందికి ఈ వీడియోస్ అనేవి ఇంపార్టెంట్. మీ లైఫ్లో మీరు స్టక్ అయిపోయినా, మీరు ఫినాన్షియలీ స్టక్ అయిపోయినా, మీకు చాలా అప్పులు ఉన్నా, సో మీరు ఇది స్టార్ట్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా మీకు ఏదో విధంగా మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. బట్ ఇక్కడ చాలా మంది అడుగుతారు ఎలా దొరుకుతుంది. మీకు అనవసరం, మీరు స్టార్ట్ చేయడం మీ పని, మీ ఎండ్ గోల్ మీద, అంటే మీకు ఏదైతే ఎండ్ గోల్ ఉందో దాని మీదే ఫోకస్ చేయడం మీ పని. మధ్యలో ఏం జరుగుతుంది మీకు అనవసరం. చాలా మంది మిడిల్ మీద ఫోకస్ చేస్తారు, స్టార్టింగ్ పాయింట్ చేస్తారు, ఎండింగ్ పాయింట్ మీద ఫోకస్ చేయకుండా మిడిల్ ఫోకస్ చేస్తారు, స్టక్ అయిపోతారు. మిడిల్ ఎలా జరుగుతుందో మీకు అనవసరం, బికాస్ నాకు ఒకలా మేనిఫెస్టేషన్ జరుగుతుంది, మీకు ఒకలా జరగచ్చు. బికాస్ ఎవ్రీ మేనిఫెస్టేషన్ జర్నీ ఈజ్ డిఫరెంట్. ఓకే, కొంతమందికి వేరే విధంగా అన్ఫోల్డ్ అవుతుంది, నాకు వేరే విధంగా అన్ఫోల్డ్ అవుతుంది. బట్ మీరు ఎప్పుడు లివింగ్ ఇన్ ద ఎండ్, మీ ఎండ్ గోల్ మీద ఫోకస్ చేయాలి. ఎలా వస్తుంది అంటావు, ఎలా జరుగుతుంది అంటావు, నో. మీకు ఏది కావాలో అది అనుకుని చూడండి, పోయేది ఏముంది, మీకు ఇక్కడ ఏమీ కాదు కదా. మీరు రోజుకి ఎలా లేదని మనం టైం వేస్ట్ చేస్తూనే ఉంటాం. ఎవరైనా సరే ఒక 1 hour టైం ఎలాగైనా వేస్ట్ చేస్తాం. ఆ 1 hour మీ గురించి మీరు ఆలోచించుకోవడానికి, మీ జీవితాన్ని మార్చుకోవడానికి యూస్ చేయండి. మీ లైఫ్ లో ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవుతారు. చదువుకున్న వాళ్ళైనా సరే మీరు ఎగ్జామ్ పాస్ అవ్వాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి, దాన్ని ఎఫర్మేషన్ కింద క్రియేట్ చేసుకోండి. నేను ఎగ్జామ్ పాస్ అవుతాను, ఇంత పర్సెంటేజ్ తో పాస్ అవుతాను అని ఎఫర్మేషన్స్ చేయండి, ఖచ్చితంగా పాస్ అవుతారు. అంటే చదవరని కాదు, మీరు ఆ ఎఫర్మేషన్స్, ఆ పాజిటివ్ థింకింగ్ మీ మైండ్కి ఇవ్వడం వల్ల ఆటోమేటిక్ గా మీకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. దానికి సంబంధించిన సబ్జెక్ట్ మీకు ఇంకా బాగా అర్థం అవడం స్టార్ట్ అవుతుంది. సో అన్ని ఒక రోజు చెప్పడం అవ్వదు కాబట్టి ఈ రోజు వరకు మీ ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్ టు రియాలిటీ. మీ ఐడెంటిటీ ఎలా షిఫ్ట్ చేసుకోవాలి, దాన్ని బట్టి రియాలిటీ ఎలా చేంజ్ అవుతుంది. మీ ఐడెంటిటీ షిఫ్ట్ చేసుకున్న తర్వాత, న్యూ ఐడెంటిటీ వచ్చిన తర్వాత దాన్ని మీరు ఎలా అంటే రోజు డైలీ దాన్ని ఎలా అదే రియాలిటీలో ఎలా ఉండాలి. అండ్ ఓల్డ్ రియాలిటీ వచ్చినప్పుడు మీరు రియాక్ట్ అవ్వకూడదు. సో మీరు మిమ్మల్ని మీ న్యూ ఐడెంటిటీతో ఐడెంటిఫై చేసుకోవాలి, అదే నేను చెప్పేది. సో ఈ టాపిక్ ఈ రోజు కొద్ది వరకు అర్థమైందని అనుకుంటున్నాను. కొన్ని మీకు న్యూ వర్డ్స్ వస్తూ ఉంటాయి, బట్ మీరు అర్థం చేసుకోండి, అలవాటు పడాలి. నాకు ఫస్ట్ ఇవన్నీ కొత్త పదాలే, లా ఆఫ్ ఎజంప్షన్ అని, ఐడెంటిటీ షిఫ్టింగ్ అని. బట్ మనం వినగా మనకు అన్ని అలవాటు అవుతాయి. ఒకవేళ నేను ఫాస్ట్ గా మాట్లాడుతున్నాను అనిపిస్తే కొంచెం వీడియో స్లోలో పెట్టుకుని చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమయ్యే టాపిక్ అండ్ మీకు లైక్ ఉపయోగపడే టాపిక్. నా లైఫ్ అయితే చాలా చేంజ్ అయింది. నేను అనుకున్నవన్నీ అచీవ్ చేశాను. స్టిల్ నేను మేనిఫెస్టేషన్ యూజ్ చేస్తాను, బికాస్ ఆఫ్ గోల్ రీచ్ అవగానే ఇంకోటి సెట్ చేస్తాం కదా. సో అది బట్ ఇలా చేసే ప్రాసెస్ లో కొంతమంది యాక్షన్ అంటారు, ఇన్స్పైర్డ్ యాక్షన్. మీకు ఇదంతా చేస్తున్నారు, ఎక్కడైనా ఒక యాక్షన్ తీసుకోవాలనిపించింది, అది తీసుకోండి. బికాస్ యాక్షన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ప్రతిసారి యాక్షన్ అవసరం లేదు, అది మీకు లోపల నుంచి రావాలి. నేను ఇది చేయాలనుకుంటున్నాను అని మీకు లోపల నుంచి వచ్చినప్పుడు మీరు యాక్షన్ తీసుకోవచ్చు మీ మేనిఫెస్టేషన్ సంబంధించి. నేను నా జర్నీ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను, నేను ఎలా చేశాను ఏంటి అని. అవి ఫ్యూచర్లో ఒకటి అప్లోడ్ చేస్తాను. బట్ మీకు ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పాలి, క్లియర్గా ఏంటన్నా చెప్పాలి. వెరీ సింపుల్. మీరు ఎక్కువగా ఆలోచించద్దు, ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, మీ న్యూ ఐడెంటిటీ సెలెక్ట్ చేసుకోండి, దాని తగ్గట్టు ఎఫర్మేషన్స్ కానీ, విజువలైజేషన్ కానీ, స్క్రిప్టింగ్ కానీ రెడీ చేసుకొని డైలీ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరికైనా రీడింగ్ కావాలన్నా, మేనిఫెస్టేషన్ క్లాసెస్ కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ మేనిఫెస్టేషన్ క్లాసెస్ దేనికైనా సరే యూస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.